కోసం పరిష్కారం కోసం పరిష్కారం కోసం పరిష్కారం కోసం పరిష్కారం కోసం పరిష్కారం కోసం ఒక్కల కంపెనీ అందువాలి ఒక్కల కంపెనీ వెహికల్ ఓనియకుండా ఏం వెహికల్ अरे बाबू వాడు అన్ని తీసుకొస్తాడు దాన్ని వాడు డ్రైవర్ ఉన్నాడు వాడు అన్న ఈ బండిది అక్కడ ఇట్లా లోపలికి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఎయిరా సంపూడు తప్ప హలో పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. ఒక సంవత్సరం బంద్ పెట్టిండ్రు. బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెడతారట మేము అనుకున్నాక బంద్ పెట్టలేదు. మళ్ళీ సంవత్సరం నాలుగు చాలు చేసిండ్రు. అదే నడుస్తున్నది. పోతనున్నాయి వస్తనున్నాయి. ఇక ఇప్పటికీ అందులో 10-12 లారీలు ఉన్నాయి. దాన్ని భరింపలేక మేము అందరం వచ్చిపోతున్నాం. ఆ విధంగా అది మూత పడాలి, అది బంద్ కావాలి. పర్మిషన్ తీసుకున్నాడు గత ఒక 8-9 సంవత్సరాల కిందట తీసుకొని, అది మర్య ఫీడ్స్ కాదు, బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లరది కానీ ఆవులది కానీ ఆ వేస్టేజీ అది పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు.
ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారుకుంటూ పోతున్నది. ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది, మరియా ఫీడ్స్కు ఆ ఆయిల్ అనేది పోతున్నది. రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది. అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కోళ్ళ కంపెనీ ఉన్నది. ఆ చుట్టుముట్టు ప్రాంతం అంతా పశువులు ఈ వ్యవసాయాలు నాగలి కానీ గుంటు కానీ కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి, అవి ఉరుకుతున్నాయి. పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారులు కానీ వికారాబాద్ కానీ పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. పోల్ట్రీకి ఫీడింగ్ కోసము ఈ వేస్ట్ పదార్థాలు ఏవైతే మాంసం సంబంధించినవి ఉన్నాయో దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. అయితే దానివల్ల పొల్యూషన్ అండ్ చాలా గలీజ్ స్మెల్ వస్తుందని గ్రామస్తులు కంప్లైంట్ చేసి దాని బండిని నైట్ ఆపడం జరిగింది. ఈ విషయంలో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పిలిపిస్తున్నాము. దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేస్తారా సార్? మరి సీజ్ చేస్తాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తున్నారు, వాళ్ళ టీం వస్తున్నారు. టీం వచ్చినాక ఇది వెరిఫై చేసుకొని వాళ్ళ పర్మిషన్స్ చేసి దాని చర్య తీసుకొని చెప్పారు. సరే.